బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ చూద్దాం. బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం ఇప్పుడు ఫస్ట్ బోట్ నెక్ ఎంత హైట్, బ్లౌజ్ హైట్ ఎంత కావాలో అంతకు మెజర్ చేయాలి. అంతకు మెజర్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయాలి. ఎంత హైట్ అయితే తీసుకుంటాం అనుకుంటున్నారో అంత హైట్కి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడైతే నేను ఒక 40 ఇంచెస్ బ్లౌజ్ హైట్, చెస్ట్ 40 ఇంచెస్ చెస్ట్ సైజ్ ఉన్న బ్లౌజ్కి బాడీకి బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఓకే, ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూసేటప్పుడు ఫస్ట్ బాడీ హైట్ని మెజర్ చేసేస్తాం. సెకండ్ వెంటనే ఏం చేయాలి, షోల్డర్ని మెజర్ చేయాలి. అంతే కదండి. షోల్డర్ ఇప్పుడు ఒక 7.5 ఉందనుకోండి, అంటే 15 ఇంచీలు షోల్డర్ ఉందనుకోండి. 15 ఇంచీల హాఫ్ ఎంత అండి, 7.5. కానీ మీకేం చెప్పాను, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మెజర్ చేయండి అని చెప్పాను. సో ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక 7 ఇంచీలకు మెజర్ చేస్తాను. 7 ఇంచీలకు మెజర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 7 ఇంచీల దగ్గర నుంచి షోల్డర్ పర్పస్ 2.5 ఇంచీలు మెజర్ చేయండి అన్నాను. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా 3 ఇంచీలు, చెస్ట్ బాగా 44, 45 అలా ఉన్న వాళ్ళందరూ కూడా షోల్డర్ని కొంచెం పెంచుకోండి. వాళ్ళు 3 ఇంచీల వరకు షోల్డర్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది కాబట్టి సో వాళ్ళకి 3 ఇంచీలు పెట్టుకోమన్నాను. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఓపెన్ విత్, అంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ విత్కి వచ్చింది. సో నేనైతే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ డౌన్ కోసం ఒక 4.5 ఇంచీల వరకు కూడా ఫ్రంట్ డౌన్ తీసుకున్నాం. సో 4.5 ఇంచీల దగ్గర ఒక బాక్స్ డ్రా చేసి, ఓకేనా. ఇప్పుడు ఎంతైతే షోల్డర్ తీసుకున్నామో అంతే ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి కదా. సో ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచీల తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. సో ఇక్కడ మాత్రం ఒక క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి లైన్ డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి ఇలాగా. ఎందుకు అంటే ఒక లోతుల దగ్గర ఉగ్గులు రాకుండా ఉండడానికి కోసం, ఫిట్నెస్ కోసం, నీట్గా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ ఒక గీతని యువతల వైపు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కార్నర్ దగ్గర నుంచి 1 బేస్ తీసేసి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 1 కార్నర్ చేసుకొని రౌండ్ తిప్పండి. ఆర్మ్ డౌన్కి రౌండ్ తిప్పండి. ఇప్పుడు 40 ఇంచెస్ చెస్ట్ సైజ్ కాబట్టి కొంచెం హెవీ సైజ్ కాబట్టి ఫస్ట్ మీరు 40లో 10 ఇంచెస్ అంటే ఎంత అండి, ఎందుకు 10 ఇంచెస్ పెట్టాము, 4 పార్ట్స్ కాబట్టి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా వేస్ట్ లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ని మార్క్ చేసుకోండి. ఓకేనా అండి. ఎక్స్ట్రా వేస్ట్ లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ని మార్క్ చేసుకోండి. సేమ్ మళ్ళీ కూడా చెస్ట్కి కూడా అంతే. అప్పర్ చెస్ట్ తీసేస్తాను, లోవర్ చెస్ట్కి కూడా సేమ్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి కుట్టేటప్పుడు, ఎందుకంటే చంకల దగ్గర పట్టేయకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్కి వచ్చి ఎక్స్ట్రా పెట్టేసుకుంటే లూజ్గా ఉంటుంది, చంకల దగ్గర టైట్నెస్ రాదు. ఇప్పుడు నడుము ఒక 34 ఇంచీలు ఉందనుకోండి, 40 ఇంచీలు ఉన్న వాళ్ళకి నడుము ఒక 34 ఉంటే ఎంతండి, 8.5 ఇంచీలు నడుముకి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచీలు మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఖర్చుకు ఒక 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ నుంచి ఒక 2 ఇంచీలు సేమ్ యాస్టీస్గా వేస్ట్ లూజ్ పెట్టేయండి. సో ఇలాగ లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఫ్రంట్ డాట్స్, అంటే ఈ డాట్స్ ఉండవు కాబట్టి మనకి ఫ్రంట్ షేప్ బోట్ నెక్కి ఈ ఫ్రంట్ కట్ ఎలా చేయాలో చూద్దాం. చెస్ట్ సైజ్ 40 ఇంచెస్ ఉంది కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 3 నుంచి 3.5 ఇంచీల వరకు, 3 అయినా పెట్టుకోండి, 3.5 అయినా పెట్టుకోండి. 3 ఇంచీలు 3.5 పెట్టేసుకోండి సరిపోద్ది. 40 ఇంచీలు కాబట్టి 3.5 ఇంచీలు పెట్టేసుకోండి. 3.5 ఇంచీలు ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ క్రాస్ దగ్గర నుంచి 4 ఇంచీల వరకు కూడా హైట్ని మెజర్ చేయండి. 4 అయినా పర్లేదు, 3.5 నుంచి 4 మధ్యలోనైనా పర్లేదండి. ఓకేనా. మరి 4 పెట్టేస్తే కొంచెం చెస్ట్ అడిచేస్తుంది కాబట్టి 3.5కి 4కి మధ్యలో పెట్టుకోండి. మేడం ఈలాగా మనకి కొలవటం రాలేదు అనుకునేటప్పుడు పైనుంచి ఏం చేస్తారంటే 10.5 ఇంచీలకి మార్క్ చేయండి. పైనుంచి 10.5 ఇంచీలకి మార్క్ చేయండి. ఓకేనా. పైనుంచి 10.5 ఇంచీలు మార్క్ చేసి ఇక్కడ యాస్టేజ్గా మనకు తెలిసిందే 3.5 ఇంచీలకి మార్క్ చేశాడు. 10.5 ఇంచీలకి ఇలా మార్క్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 3.5కి ఇక్కడ ఒక ప్లస్ మార్క్ వచ్చింది. చూస్తారా, ఎలా అయినా అక్కడికే వచ్చింది మనకి. 10.5కి తీసుకున్న అలాగే వచ్చింది,
3.5కి తీసుకున్న, నేను ఫస్ట్ ప్రాసెస్లో తీసుకున్న అలాగే వచ్చింది. సో ఎలా అయినా ఒకటే కాబట్టి ఈ ప్లస్ మార్క్ వచ్చిన తర్వాత ఈ ప్లస్ మార్క్ దగ్గర సారీ అండి, ఈ ప్లస్ మార్క్ దగ్గర నుంచి ఇలా కర్వ్ తిప్పుతూ ఏం చేస్తారంటే ఆర్మ్ రౌండ్లో కలపాలి. మీరు ఇలా కలిపేటప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కదా, చూడండి ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ దగ్గర సెంటర్కి రాలేదు, కొంచెం పైకి వచ్చింది. సో ఈ పైకి వచ్చిందని, సెంటర్ నుంచి వచ్చిందని ఒక 1/2 ఇంచు లోతు ఇలాగ తీసేయండి, ఇందులో కలిపేయండి. ఇది ఎందుకు అంటే లోతుల దగ్గర ఉగ్గు రాకుండా ఉండడం కోసం ఈ 1/2 ఇంచు గ్యాప్ని కలిపేయమన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ సైజు 40 ఉంది కాబట్టి నేనేం చేశానంటే 2 ఇంచీల వరకు కూడా మార్క్ చేసుకొని 2 ఇంచీల దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా కొంచెం దీనికి ఇలా కర్వ్ తిప్పండి 2 ఇంచీలు. అదే 36 సైజ్ వాళ్ళకి కొంచెం ఈ గ్యాప్ మాడిఫికేషన్స్ చెప్పాను కాబట్టి కొంచెం అలా మార్చి పెట్టేసుకోండి. సో ఇది 40 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నాము, సో మనకి క్లాత్ వేస్ట్ అవుద్ది, ఎక్కడ మళ్ళీ దాన్ని మనం కవర్ చేయలేము కాబట్టి ఈ చివరన ఈ లాస్ట్ ఎడ్జ్లో ఇక్కడ ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకొని ఓన్లీ నడుము మాత్రమే ఎక్స్ట్రా తీసుకోండి, ఇక్కడ ఆర్మ్ డౌన్ కాదు. సో ఈ క్రాస్ లైన్ని ఇలా ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇలా కలిపేయాలన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ పెంచలేదు, ఇక్కడ మాత్రమే నడుము దగ్గరే పెంచాను, కానీ అప్పుడు ఈ గీతని ఇలా క్రాస్గా కలిపేయండి. సో ఇది ఫ్రంట్ పార్ట్. సో మళ్ళీ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ రౌండ్కి వచ్చేసరికి ఈ నెక్ మోడల్ 2 ఇంచీలు అయితే 2 ఇంచీలు, 1.5 అయితే 1.5 ఇంచీలు దగ్గర పెట్టేసుకొని ఒక రౌండ్ కానీ ఒక నెక్లెస్ మోడల్ కానీ ఏదైనా పెట్టారు.